సమస్త లోకాలను రక్షించు పరమాత్ముడు, సకల జీవరాశిని పోషించు పరంధాముడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆయన అనంతుడు, అచ్యుతుడు, అప్రమేయుడు. అనేక నామాలతో ఆ స్వామి అనేక ప్రాంతాల్లో అలరారుతున్నాడు. అలా అప్రమేయ స్వామిగా ఆ దేవదేవుడు కొలువైన క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని మల్లూరులో కనిపిస్తుంది. చరిత్ర, జానపదం, పురాణ ఇతిహాస సంబంధమైన నేపథ్యం కలిగిన ఈ పుణ్యధామం ఈ వారం దివ్యక్షేత్రం. విష్ణు సహస్రనామాల్లో అప్రమేయ అనే నామం కూడా కనిపిస్తుంది. అప్రమేయుడు అంటే పంచేంద్రియాల ద్వారా తెలుసుకోలేనివాడు అనే అర్థం ఉంది. ఏ విషయాన్నైనా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి పంచేంద్రియాలు ఉపకరిస్తాయి. అలాంటి పంచేంద్రియాలకు అందనివాడే భగవంతుడనేది ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్న మాట. భగవంతుడిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదనే విషయాన్ని ఈ నామం చెప్పకనే చెబుతూ ఉంటుంది. అలాంటి అప్రమేయ స్వామి అంగరంగ వైభవంగా వెలుగొందే క్షేత్రమే మల్లూరు. పురాణ కాలంలో దేవతలు దిగివచ్చిన నేలగా, ఇతిహాసాలు నడయాడిన నేలగా, మహర్షుల తపోభూమిగా, మహారాజుల విజయాలకు వేదికగా కర్ణాటక కనిపిస్తుంది. ఇక్కడి రామ్నగర్ జిల్లా చెన్నపట్నం తాలూకా పరిధిలోనే మల్లూరు తన ప్రత్యేకతను చాటుతోంది. బెంగుళూరు, మైసూరు రహదారిలో వెళ్లే ఈ క్షేత్రం తారసపడుతుంది. ప్రాచీన పరిమళాలను పరిచయం చేస్తూ ఆధ్యాత్మిక తీరాల దిశగా నడిపిస్తుంది. మల్లూరు ఒక చిన్న గ్రామం. ప్రశాంతత, పవిత్రత ఇక్కడే పుట్టి పెరిగాయేమో అనేంతగా నిర్మలంగా ఈ గ్రామం కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారి ప్రతిష్ఠ జరిగిన తర్వాత కాలంలోనే ఈ ఊరు ఏర్పడిందని చెబుతారు. సాధారణంగా ఆ కాలంలో బలమైన పునాదులపై ఆలయాల నిర్మాణం జరిగింది. లేదంటే నేల గట్టిదనాన్ని బట్టి బండరాళ్లను పేర్చుతూ వెళ్లేవారు. కాని మల్లూరు అందుకు భిన్నంగా కనిపిస్తుంది. కణ్వ మహర్షితో, కణ్వ నదితో ముడిపడిన క్షేత్రమిది. ఇక్కడి తీరంలోని ఇసుకపై ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ద్రావిడ శైలిలో జరిగిన ఈ నిర్మాణం ఆకర్షిస్తుంది, ఆకట్టుకుంటుంది. బలమైన పునాదులపై కాకుండా ఇసుకపై నిర్మించిన ఈ ఆలయం వందల ఏళ్లుగా విలసిల్లుతూ ఉండటం విశేషంగా అనిపిస్తుంది. 5 అంతస్తులను కలిగిన రాజగోపురం, ఎత్తైన పొడవైన ప్రాకారాలు, ప్రాకార మంటపాలతో ఈ ఆలయం తన విశిష్టతను వివరిస్తుంది.
గంగవంశరాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు పునరుద్ధరించారు. ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తే ఆ కాలంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడి ఆలయంలో అప్రమేయ స్వామి, అరవిందవల్లి తాయారుతో పాటు పారాడే చిన్ని కృష్ణుడు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఈ స్వామినే అంబెగల్లు కృష్ణుడిగా, నవనీత కృష్ణుడిగా పిలుచుకుంటూ ఉంటారు. కుదురైన రాజగోపురం, విశాలమైన వేదికతో కూడిన ప్రాకార మంటపాలు, మనసు పెట్టి చేసిన నక్షీలు ఈ ఆలయ విశిష్టతను విస్తరిస్తున్నట్టు అనిపిస్తుంది. 1600 ఏళ్ల నాటి చరిత్రను పట్టుదలతో పట్టు సడలకుండా మోస్తున్నట్టుగా ఇక్కడి శిలలు కనిపిస్తాయి. ముఖమండపం, మధ్యమండపం, అంతరాలయం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ముఖమండపం నుంచే నేరుగా స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవచ్చు. కొన్ని యుగాలకు పూర్వం కణ్వ మహర్షి స్పర్శించిన నేల ఇది. పవిత్రమైన ఈ ప్రదేశంలో ఆయన ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని కోరుతూ అనేక యజ్ఞయాగాదులను నిర్వహిస్తాడు. అప్పుడు ఆ వైకుంఠవాసుడు ఆయనకి సాక్షాత్కరిస్తాడు. స్వామివారి దివ్యమంగళమూర్తిని దర్శిస్తూ అప్రమేయ స్వామిగా కీర్తిస్తాడు. భక్తుల దర్శనార్థం ఆ ప్రదేశంలో ఆవిర్భవించవలసిందిగా కోరతాడు. అలా అప్రమేయ స్వామి ఇక్కడ కొలువయ్యాడనేది తల పురాణం. కణ్వ మహర్షి ఇక్కడి నదీ తీరంలో తపస్సు చేసుకోవడం వల్ల ఇక్కడి నది కణ్వ నదిగా పిలువబడుతోంది. కపిల మహర్షి కూడా ఈ పుణ్యస్థలిలోనే తపస్సు చేసుకున్నట్టుగా చెబుతారు. త్రేతాయుగంలో సీతమ్మ వారి అన్వేషణకు బయలుదేరిన రామలక్ష్మణులు ఇక్కడి స్వామివారిని దర్శించి సేవించారని స్థల పురాణం చెబుతోంది. అందువల్లనే ఇక్కడి స్వామివారిని రామ అప్రమేయ స్వామిగా కొలుస్తుంటారు. నారాయణుడు ఎక్కడ కొలువైనా ఆయన సౌందర్యం లోకోత్తరమైనదే. స్వామి రూపమే సమ్మోహనం, ఆయన నామం మధురం, మహిమాన్వితం. అలాంటి స్వామి చతుర్భుజాలతో శంకుచక్రాలను ధరించి అభయవరద హస్తాలతో దివ్యమంగళమూర్తిగా వెలుగొందుతూ ఉంటాడు. సమస్త లోకాలకు అవసరమైన వెలుగు ప్రవహించేది స్వామివారి నేత్రాల నుంచే అనే భావన కలుగుతుంది. కొన్ని యుగాల క్రితం స్వామివారు ఇక్కడ శాలిగ్రామ శిలగా ఆవిర్భవించగా లక్ష్మీదేవి అమ్మవారు అరవిందవల్లి తాయారుగా అలరారుతూ ఉంటుంది. కలువలతోనూ అభయవరద హస్తాలతోనూ అమ్మవారు పద్మాసనంలో దర్శనమిస్తూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుంటూ ఉంటారు. ఈ విశ్వమంతా ఏ శక్తి కరుణా కటాక్ష ధారలచే పోషించబడుతుందో, రక్షించబడుతుందో ఆ శక్తియే లక్ష్మీదేవి అని పురాణాలు సెలవిస్తున్నాయి. సమస్త మంగళాలను ప్రసాదించే అమ్మవారి అనుగ్రహాన్ని అందుకోకుండా వెనుదిరిగేవారు ఉండరు. బ్రహ్మాండ పురాణంలోని 12వ అధ్యాయంలో
అప్రమేయ స్వామి వైభవం, విశిష్టత గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. అలాంటి అప్రమేయ స్వామి ఇక్కడ పురాణ కాలం నుంచి తమ మహిమల సుమాలను వెదజల్లుతూ ఉండగా, అదే సన్నిధానంలో మనకి అంబెగల్లు కృష్ణుడు దర్శనమిస్తూ ఉంటాడు. బాలకృష్ణుడి ఆలయాలు మనకి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఇక్కడ నేలపై పారాడుతున్న భంగిమలోని కృష్ణుడి మూర్తిని చూసి ఆనందాశ్చర్యాలకు లోని కానివారంటూ ఉండరు. అంబెగల్లు కృష్ణుడిగా పిలుచుకునే ఇక్కడి నవనీత కృష్ణుడు ఒక చేతిని నేలపై ఆధారంగా చేసుకుని మరో చేతితో వెన్నెముద్దను పట్టుకుని పారాడే పసివాడిగా ఇక్కడి కన్నయ్య కనిపిస్తాడు. వంటిపై ఆభరణాలే తప్ప వస్త్రాలు కనిపించవు. చెవులకు, చేతులకు, చేతివేళ్లకు, భుజాలకు సంబంధించిన వివిధ ఆభరణాలను ధరించిన స్వామిలో గజ్జల ములతాడు, పులిగోరు ప్రధానమైన ఆకర్షణగా కనిపిస్తూ ఉంటాయి. విశాలమైన నేత్రాలతో అల్లరి తెలియని అమాయకత్వాన్ని నటిస్తున్నట్టుగా కనిపించే ఈ మూర్తిని చూసి మనసు పారేసుకొని వారంటూ ఉండరు. వ్యాస మహర్షి అనేక తీర్థాలను దర్శిస్తూ ఈ క్షేత్రానికి చేరుకుంటాడు. ఆయన ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఒక చెట్టు కింద విశ్రమిస్తాడు. ఇక్కడ కొలనులో స్వామివారి మూర్తి ఉన్నట్టుగా ఒక స్వప్నం వచ్చిందట. ఆ మహర్షియే కొలనులో నుంచి స్వామివారి మూర్తిని వెలికితీసి ఆరాధించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. అలా ఇక్కడి బాలకృష్ణుడు సాక్షాత్తు వ్యాస మహర్షిచే పూజాభిషేకాలు అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించిన ముమ్మడి కృష్ణంరాజు ఒడయార్ ఇక్కడి కృష్ణుడి విగ్రహాన్ని చూసి చాలా ముచ్చటపడ్డారట. ఈ మూర్తిని వదిలి ఆయన వెనుదిరిగి వెళ్లలేకపోతాడు. ఇంతటి అరుదైన బాలకృష్ణుడి విగ్రహం, అపూర్వమైన రూపం తన పూజామందిరంలో ఉంచాలనే ఉద్దేశంతో దానిని తీసుకుని వెళ్లాలని భావిస్తాడు. అయితే ఆయన నిర్ణయాన్ని కాదనే సాహసాన్ని ఎవరూ చేయలేకపోతారు. అయితే అప్పటినుంచి ఆయన ఊహించని పరిణామాలు ఎదురుకావడం మొదలవుతాయి. పాలనాపరమైన విషయాల కారణంగా, కుటుంబ సంబంధమైన వ్యవహారాల కారణంగా ఆయన మనశ్శాంతిని కోల్పోతాడు. ఆలయంతో ముడిపడిన మూర్తిని, క్షేత్ర మహత్యంతో సంబంధాన్ని కలిగిన మూర్తిని తన నివాసానికి తీసుకుని రావడం తాను చేసిన తప్పుగా ఆయనకి అర్థమవుతుంది. దాంతో తిరిగి ఆయన ఆ మూర్తిని ఆలయానికి తీసుకొచ్చి అప్పగిచ్చినట్టుగా చెబుతారు. ఆలయ స్తంభాలపై, గోడలపై అక్కడక్కడా శిల్పాలు, శిల్పచిత్రాలు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడి బాల్య క్రీడలకు సంబంధించిన ఘట్టాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాగే శ్రీరామ పట్టాభిషేక చిత్రం కూడా మనసుకు పట్టుకుంటుంది. ఇదే ప్రాంగణంలో మనకి వైకుంఠ నారాయణ, లక్ష్మీదేవి మందిరం కూడా కనిపిస్తుంది. గర్భాలయంలో స్వామివారు ఒక మోకాలిపై చేయి ఆంచి కూర్చోవడం విశేషంగా అనిపిస్తుంది. అరుదైన దృశ్యంగా ఆకట్టుకుంటుంది. లక్ష్మీనారాయణుల దర్శనం సమస్త దుఃఖాలను, దోషాలను దూరం చేస్తుందని, దారిద్ర్య బాధల నుంచి విముక్తులను చేస్తుందనేది మహర్షుల మాటగా మనకి కనిపిస్తుంది. ఇక 12 మంది అల్వార్లకు కూడా ఒక్కొక్కరికి ఒక్కో గదిని కేటాయించడం
ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అప్పటి మల్లూరు గురించిన ప్రస్తావన మనకి పురాణాల్లో కనిపిస్తుంది. ఇక్కడి స్వామివారు యుగాలకు పూర్వం నుంచి ఉన్నాడని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీరామచంద్రుడు దర్శించిన క్షేత్రం కావడం వల్ల దీనిని దక్షిణ అయోధ్యగా భావిస్తూ ఉంటారు. బ్రహ్మ శివపార్వతులు దర్శించిన కారణంగా చతుర్వేద మంగళాపుర పేరుతో ఈ ప్రాంతాన్ని పిలిచినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఇక వ్యాస మహర్షి, కణ్వ మహర్షి, కపిల మహర్షి తపస్సు చేసుకున్న కారణంగా జ్ఞానమండపం అనే పేరుతో ఇది ప్రసిద్ధి చెందినట్టు తెలుస్తోంది. పురందరదాసు ఇక్కడి స్వామివారిని దర్శించి ఆ తన్మయత్వంలో కీర్తనలు ఆలపించారని స్థల పురాణం చెబుతోంది. ఆలయానికి ముందుగల మంటపాన్ని పురందర మంటపంగా పిలుస్తారు. ఇక్కడే కూర్చుని పురందరదాసు స్వామివారిని కీర్తించినట్టుగా చెబుతారు. ఈ మంటపంపై పురందరదాసు శిల్పం కూడా కనిపిస్తుంది. ఇక రామానుజుల వారు, వేదాంత దేశికుల వారు స్వామివారిని సేవించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. వైష్ణవ సంబంధమైన అన్ని పర్వదినాల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఉంటుంది. వైకుంఠ ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దసరా నవరాత్రుల సమయంలో ప్రత్యేకమైన పూజలు, వివిధ వాహనాలపై గ్రామోత్సవం జరుగుతూ ఉంటుంది. సంతానం విషయంలో ఆలస్యమైన దంపతులు ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. తమ కోరిక నెరవేరిన తర్వాత స్వామివారికి చిన్న వెండి ఊయలను మొక్కుబడిగా చెల్లిస్తూ ఉంటారు. ఇక ఈ క్షేత్రం జానపద కథలను తలపించే సారంగధర చరిత్రతోనూ ముడిపడినదిగా కనిపిస్తుంది. పూర్వం ఇక్కడికి సమీపంలో ముకుందవనం పేరుతో ఒక పట్టణం ఉండేది. ఇక్కడి నుంచే భూవిక్రమరాజు తన పరిపాలనను కొనసాగించేవారు. ఆయన ఒక్కగానొక్క కుమారుడే సారంగధరుడు. అతని సవతి తల్లికి ఆయనంటే ఎంతమాత్రం ఇష్టం ఉండేది కాదు. అందువల్ల సారంగధరుడిని రాజ్యం నుంచి వెళ్లగొట్టాలనే ఉద్దేశంతో లేనిపోనివి కల్పించి చెబుతుంది. ఆ మాటలు నిజమని నమ్మిన రాజు సారంగధరుడి కాళ్ళు చేతులు ఖండించి కణవ నదిలో పారేయమని ఆదేశిస్తాడు. రాజభటులు రాజాజ్ఞను అక్షరాలా పాటిస్తారు. కాళ్ళు చేతులు ఖండించబడిన సారంగధరుడు కణవ నదిలో కొట్టుకుపోతూ ఉంటాడు. అలా ఆయన ఇప్పటి మల్లూరు పరిధిలోకి రాగానే ఒక ఒడ్డుకు తట్టుకునే ఆగుతాడు. అప్రమేయ స్వామిని మనసులోనే తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ సమయంలోనే సారంగధరుడికి ఎప్పటిలా కాళ్ళు చేతులు పుట్టుకొచ్చాయట. దాంతో సారంగధరుడు స్వామివారి సన్నిధికి వెళ్లి సేవించుకున్నట్టుగా చెబుతారు. సారంగధరుడితో ముడిపడిన కారణంగా ఈ ప్రదేశం ముళ్ళెత్త ఊరుగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత కాలంలో మల్లూరుగా పిలువబడినట్టుగా చెబుతారు. గంగరాజుల కాలంలో నిర్మితమైన ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజైన రాజేంద్రసింహ పునరుద్ధరించినట్టు ఆధారాలు ఉన్నాయి. మొదటి పరాంతక చోళుడు మహాపరాక్రమవంతుడు. 48 సంవత్సరాల పాటు ఆయన తన పాలనను కొనసాగించారు. రాజరాజ చోళుడి నుంచి చోళరాజుల ప్రాభవం పెరిగింది. ఆ తర్వాత తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రాజుల్లో రాజేంద్రసింహ కనిపిస్తాడు. ఆ తర్వాత విజయనగర రాజులు కూడా ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేసినట్టు చెబుతారు. ఇలా చారిత్రక పరంగా, ఆధ్యాత్మిక పరంగా, జానపద కథలతోనూ ముడిపడిన క్షేత్రం ఇది. అలాంటి ఈ ఆలయం తలుపులను అనునిత్యం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. పురాణ సంబంధమైన కథనాలు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి.
ఆసక్తికరమైన జానపదాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆధ్యాత్మికపరమైన అంశాలు అనుభూతులు పంచుకుంటాయి. బలమైన గోడలు, దృఢమైన తలుపులు, పటిష్టమైన నిర్మాణం అలనాటి రాజుల అంకిత భావానికి అద్దం పడుతూ ఉంటాయి. అలాంటి అప్రమేయ స్వామి దర్శనం మహాపుణ్యప్రదం, మహాపాప విమోచనం. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి ఇటు బెంగళూరుకి, అటు మైసూర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరుకి 60 కిలోమీటర్ల దూరంలోనూ, మైసూర్కి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లూర్కి బస్సుల్లో కానీ స్థానిక వాహనాల్లో కానీ చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.